బ్రదర్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెర వెనుక పార్ట్నర్స్గా ఉండాల్సిన కర్మ మాకు లేదు. నీకుంటే అభిప్రాయాన్ని మార్చుకోండి. మేము డైరెక్ట్గా చెప్పాం మేము ఏ పార్టీతోనూ కలం అని చెప్పాం. నెంబర్ 1, మోడీ అంటే మాకు ప్రత్యేకమైన గౌరవం ఉందని చెప్పాం. అంశాల వారీగా మోడీకి మద్దతు ఇస్తామని చెప్పాం. ఇవాళ మోడీ మా శత్రు వర్గంతో కలిసిన కించిత్తు కూడా వెనుకాడకుండా ప్రయత్నం చేస్తుంటే తెర వెనుక మద్దతు అంటారని నాకు అర్థం కాల, తెర వెనుక పాటలు అంటారని మాకేం అర్థం కాల. మీరు ఎందుకు మాట్లాడుతున్నారు నాకు అర్థం కాల. తెర వెనుక తెర ముందు అనేది కాదు. ఒక విమర్శ కూడా బీజేపీ వ్యూహంలోనే భాగంగానే రాష్ట్రంలో పొత్తులు జరిగాయనే ఒక ఆరోపణ కూడా ఉంది. బీజేపీ వ్యూహంలో భాగంగానే మీ వ్యూహం మీరిద్దరు కలిసి ఆంధ్రప్రదేశ్లో పొత్తులను డిసైడ్ చేశారనే ఒక అభిప్రాయం కూడా ఉంది. అభిప్రాయం ఉందా? ఉంది. మాకేంటి అభ్యంతరం? మేము కాదు, అది అందుకే పార్ట్నర్ అంటున్నాను నేను. అంటే ఆ అభిప్రాయం ఉంటే మమ్మల్ని పార్ట్నర్ అనేస్తారా? మీరు అభిప్రాయం ఉంది కాబట్టి పార్ట్నర్ అనేస్తారా అంట? మేము ఈ రాష్ట్రంలో 175 సీట్లు గెలుచుకున్నటువంటి ఒంటి చేత్తో గెలుచుకున్నటువంటి రాజకీయ పక్షం మాది. మళ్ళా ఒంటి చేత్తో 175 గెలుచుకోవడానికి శరవేగంగా ఒకళ్ళతో మాకు పార్ట్నర్ ఏంటి బ్రదర్? నీ ఆరోపణ ఏంటో నాకు అర్థం కాలేదు. ప్లీజ్ సమాధానం చెప్పని, నన్ను 25 ఎంపీ సీట్లు సమాధానం చెప్పని. అది బీజేపీ అంటారు, ఎంతవరకు కరెక్ట్ సార్? ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీకి నువ్వేదో అనుకుంటే చెట్టు కింద అనుకున్న మాట్లాడి నన్ను అడిగితే చెప్తున్నా. మీరు ఆగండి, మీరు ప్లీజ్. వాట్ ఈస్ దిస్? ఒక్క క్వశ్చన్ సార్. ఆగు, నువ్వు ఆయనకి మైక్. నేను ఒక మాట చెబుతున్నా, మేము రహస్య పార్ట్నర్లం కాదు. మీరు కావాలని ఎందుకు ఆరోపణ చేస్తారో మాకు తెలియదు. ఇది తప్పు, ఇది అన్యాయం, ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో అడగవలసిన ప్రశ్న కాదు. ప్రజాస్వామ్య పద్ధతి ఉంది కాబట్టి అడుగుతున్నాం. ప్రజాస్వామ్య పద్ధతులు కాబట్టి అడుగుతున్నాం. వాట్ యు మీన్? మేము తెర వెనుక పాటలు ఏంటి? మాకు ఆ కర్మ ఏంటి? మరొకసారి చెప్తున్నా, మేము అంశాల వారీగా మద్దతు ఇస్తామని బహిరంగంగా చెప్పాం. మళ్ళీ ఇంకో పెద్ద ఆరోపణ చేశారు మీరు. మా నిర్ణయాల ప్రకారమే పొత్తులు జరిగాయంట. అంటే మోడీ గారు మా నిర్ణయాల ప్రకారమే. మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క మాట కూడా అనలేదు. ఆయన పాలన గురించి కానీ ఆయన గురించి కానీ ఒక్క రాజకీయ విమర్శ కూడా చేయలేదనే విమర్శ కూడా ఉంది. ఉన్నాయండి విమర్శలు 100 ఉంటాయి. మీరు ఢిల్లీ వెళ్ళినప్పుడు మోడీ గారిని అడగండి ఎందుకు విమర్శ చేయలేదు. అందుకే అంటున్నాను, అంటే మోడీ గారు విమర్శ చేయలేదు కాబట్టి ఆ విమర్శ అని అడుగుతున్నాను. అందుకే అబ్బా మీరు ఒక మాట చెప్తానబ్బా, అనేక విమర్శలు ఉంటాయబ్బా. ఆ విమర్శకి ఏంటని మీరు లైట్గా అడగాలి తప్ప అసలు ఆ విమర్శనే మీరే పుట్టించినంత ఘాటుగా అడిగితే ఏం చెప్పాలి చెప్పు, నాకు అర్థం కాదు. సార్ రాంబాబు గారు, ఇప్పుడు విమర్శ అంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నిజంగానే పోలవరం విషయంలో తప్పు చేసిరు అనుకోండి, 5 ఏళ్ళుగా మీరే ప్రభుత్వంలో ఉన్నారు. మోడీ గారిని అనేక సార్లు జగన్ ముఖ్యమంత్రిగా కలిశారు. వాళ్ళు చేసిన తప్పును సరిదిద్దామని అడగలేదు. ఒకటి, ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో కూడా ఎన్నికల ప్రచారంలో కూడా అసలు పోలవరం ఇష్యూనే అడగలేదు. మేము ఇచ్చినటువంటి హామీలన్నిటిని అమలు చేసాం. మీ ఇంటికి స్కీమ్ రాకపోతే నాకు ఓటేయకండి అని చెప్తారు తప్ప పోలవరం విషయం కానీ విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలకు సంబంధించినటువంటి అంశాలు కానీ ఎప్పుడు ఎందుకు దాన్ని ఎజెండాగా చేసుకోవట్లేరు? ఓన్లీ మీ ఇంటికి స్కీమ్ రాకపోతే నాకు ఓటేయొద్దు అంటున్నారు. అసలు మీరు అర్థం చేసుకుంటే చెప్పగలను. అర్థమయ్యేటట్టు చెప్పండి సార్ మాకు. అట్లానో బాగుంది. కాస్త కొద్దిగా అమ్మాయి కాసేపు చెప్తాను. నేనేం చెప్పాను? పోలవరం అనేది వేగం తగ్గటానికి కారణం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి అన్యాయమైన నిర్ణయాలు, తప్పు నిర్ణయాలు. ఏంటి ఆ తప్పు నిర్ణయం? నెంబర్ 1, డయాఫ్రమ్ వాల్. మీకు తెలుసా డయాఫ్రమ్ వాల్ అంటే? నాకు తెలియదు కాబట్టి నేను తెలుసుకున్నా. డయాఫ్రమ్ వాల్ అనేది 2 కాఫర్ డ్యాములు పూర్తయిన తరువాత, కాఫర్ డ్యాములు అంటే కాఫర్ డ్యాములు తాత్కాలికమైన, ఆ 2 పూర్తయిన తర్వాత మధ్యలో వాటర్ లేకోకుండా చూసి అప్పుడు డయాఫ్రమ్ వాల్ వేయాలి. కానీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఆ రోజున ఉన్నటువంటి మంత్రి గారు ఒక నిర్ణయం తీసుకొని కాఫర్ డ్యాములు పూర్తి కాకోకుండానే డయాఫ్రమ్ వాల్ వేశారు. కాఫర్ డ్యాములు పూర్తి కాకపోవడం వలన వచ్చిన వరదల ఉద్ధృతిలో డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. ఇది జరిగిన అంశం. సార్ దీనికి సంబంధించి డయాఫ్రమ్ వాల్ కూలిపోవడానికి
మెయింటెనెన్స్ చేయలేదు అని ఒక రిపోర్ట్ ఇచ్చారని విన్నాను సార్, అది నిజమేనా? అది నిజం కాదు. డయాఫ్రమాలు కొట్టుకుపోవడానికి నేను ఏం చెప్తున్నాను, కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకుండా డయాఫ్రమాలు వేశారంటున్నాను. కాఫర్ డ్యాములు కంప్లీట్ కాలేదు కాబట్టి నదిలో నుంచి వచ్చినటువంటి వరద ఎప్పుడు వస్తుంది తెలుసు కదా, అన్ని రోజులు రాదు, వరదలో అది కొట్టుకుపోయింది. ఇది వాస్తవం. దీన్ని నేనేం చెప్తానంటే ఆ డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయిందా లేదా, పనికి వస్తుందా పనికిరాదా అని విఘ్నులైనటువంటి కేంద్ర ప్రభుత్వం పంపించినటువంటి టీము దాన్ని పరిశీలన చేసి ఎగ్జామ్ చేసి రీసెంట్గానే అది పనికిరాదు, దాన్ని రిపేర్ చేయాలి లేదా ప్యారలల్గా వెయ్యాలి అని నిర్ణయించారు. కుప్పంలో గేట్ ఎక్కడ పోయినాయి సార్? అంటే నువ్వు ఒక్కసారిగా ఇక్కడ నుంచి కుప్పం దాకా దూకావంటే నేనేం చెప్పాలి? నన్ను చెప్పనిస్తావా? కాదు అవునా, ఇరిగేషన్ మంత్రి అయితే నువ్వు ఇలా అడిగితే ఎలా చెప్పాలి నాకు అర్థం కాలేదు. అది అడిగేవాడికి చెప్పేవాడు లోకం అన్నట్టుగా. వాట్ యు మీన్ ఏంటి? అది కాదు, నేను బ్రదర్ నువ్వు పోలవరం గురించి అడిగావు, నేను పోలవరం గురించి చెబుతున్నాను. ఏం నువ్వు కుప్పం దగ్గరికి వెళ్ళావు? వాట్ డూ యూ మీన్? నన్ను చెప్పాలా చెప్పవసరం లేదా? నేను చంద్ర ఆగు, ఒక నిమిషం ఆగు, చెప్పు. నేను చెప్పాలా, చెప్పిన తర్వాత అడుగుతావా, చెప్పకముందు అడుగుతావా? దాని మీద చెప్పండి సార్. నేను చెప్పాను కదా, వాట్ డూ యూ మీన్? మీరు ఇరిగేషన్ శాఖ మంత్రి కాబట్టి పోలవరానికి సంబంధించి వాట్ యూ మీన్? నువ్వు పోలవరం గురించి అడుగుతున్నావు, నేను పోలవరం గురించి పోలవరం గురించి చెప్పిన తర్వాత కుప్పం గురించి చెప్పండి. అన్నబ్బా పోలవరం గురించి నేను కంప్లీట్ చేయాలా, నేను దీనికి సరిగ్గా సమాధానం చెబుతున్నా, నువ్వు కుప్పానికి వెళ్తావా? వాట్ యు మీన్? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చెప్పడం నీ ప్రవర్తన ఏంటో నాకు అర్థం కాల. మీరు నన్ను ఇరిటేట్ చేస్తున్నావు, నువ్వు తప్పది. కూల్ అంటే ఏందబ్బా? నేను కూల్గా ఏమన్నా హాట్గా ఉన్నానా? నువ్వు హాట్ సీట్లో కూర్చోబెట్టినా కూల్గానే ఉంటా, కానీ అడిగే తీరేంటి అని అడుగుతున్నా నేను. నువ్వు పోలవరం గురించి అడిగావు, నేను చెప్తున్నా కుప్పం గేటు కొట్టుకుపోయింది. ఏంది నాకు అర్థం కాలేదు. ఓకే, పోలవరం దగ్గరకు వద్దాం సార్. మీరు చెప్పారు కాపర్ డ్యామ్ పూర్తి చేయకుండా అనుబంధ ప్రశ్న ఇది పూర్తయిన కదా వేయాల్సింది. నీళ్ళ మంత్రి ఉండి అంత వేడిగా ఉన్నారు. నీళ్ళ మంత్రి హాట్ సీట్ లో కూర్చోబెట్టారు, అడిగే ప్రశ్నలు అట్లా ఉన్నాయి. రాంబాబు గారు మీరు పొరపాటు పడుతున్నారు. నేనేమి హాట్ గా లేను, అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తున్నా. మంత్రి కదా, నేనేమి హాట్ గా ఉన్నాను, కానీ మీరు అడిగే ధోరణి బాగోలేదు. రాంబాబు గారు మీరు కూల్గా ఆన్సర్ చెప్పండి, మేము హాట్గా క్వశ్చన్లు అడిగినా మీరు కూల్గా సమాధానం చెప్పండి. పోలవరంకి సంబంధించి మిత్రుడు అడిగింది మళ్ళీ అనుబంధ ప్రశ్న, బెదిరించే ప్రయత్నం చేయకుండా ఆన్సర్ చెప్పండి ప్లీజ్. మీరు కోపడడం మీరు బెదిరిస్తున్నారా, నేను మిమ్మల్ని బెదిరిస్తున్నానా? అది కాదు, మీరు హాట్ గా అడిగితే నేను కూల్ గా చెప్పాలా? రాంబాబు గారు ఒక్క నిమిషం, మీరు కూల్ గా ఉండాలి. ఎప్పుడు నవ్వుతూ సమాధానం చెప్తారు మీరు. ఐ యామ్ వెరీ కూల్. మీరు అర్థం చేసుకోలేదు. చంద్రశేఖర్ గారు మీరు కూల్ గా ఉన్నా అంటున్నారు. కాస్త నీళ్లు తాగండి సార్. ముందు నీళ్ళు అవుతారులే కానీ మంత్రి గారు ఇదే నేను చంద్ర, నేను ఒక మాట చెబుతున్నా మీ అందరికీ. నేను పోలవరం గురించి మీరు ప్రశ్న అడిగారా, ఈయన అడిగాడు, ఈయన తర్వాత ఆయన అడిగాడు, నేను చెబుతున్నా. నా సమాధానం పూర్తయిందా కాలేదా? పోలవరం దగ్గర మాట్లాడుకుంటున్నారు. పూర్తయిందా? అనుబంధ ప్రశ్న ఎప్పుడు వేయాలి? పూర్తయిన తర్వాత వేయాలి. మీరు ఒక్క నిమిషం, అనుబంధ ప్రశ్న ఒక్క నిమిషం సార్. చంద్ర దానికి అనుబంధమైనటువంటి ప్రశ్న అడుగుతున్నారు, ఒకసారి వినండి. నేను ఒక మాట చెబుతాను అబ్బా. నేను అనేది ఏంటంటే పోలవరం గురించి మీరు అడిగారు, పోలవరం గురించి నేను క్షుణ్ణంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను, అది మీ అందరికీ తెలుసు. మధ్యలో కుప్పంలో లేకెళ్తున్నాడు ఆయన. అంటే ఏంటి, ఈ ప్రశ్నకి ఏదో మంచి సమాధానం వస్తుంది, మరో ప్రశ్న వేస్తే ఇరుక్కుంటాడేమో అనేది పట్టుకు వేయకూడదు. మీరు అలా అంబటి రాంబాబు ఇరికిస్తారు కానీ అంబటి రాంబాబు ఇరికిస్తారా సార్? మీరు డయాఫ్రామ్ వాళ్ళ గురించి మాట్లాడారు, డయాఫ్రామ్ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. మీరు సింపుల్గా చెప్పేశారు, వాళ్ళు కాపర్ డ్యామ్ పూర్తి కాకుండా డయాఫ్రామ్ వాళ్ళు కట్టారు, డయాఫ్రామ్ వాళ్ళు పూర్తి కాకుండా కాపర్ డ్యామ్ కట్టారు, అందుకే పోయిందని. మీరు 2019 మేలో అధికారంలోకి వస్తే 2020 వరకు కూడా మీరు పోలవరం జోలికి వెళ్ళలేదు. కింద ఉన్న కాపర్ డ్యామ్ గ్యాప్ 1 గ్యాప్ 2 ఉన్నాయి. ఆ గ్యాప్ని మీరు అంటే మీరు అధికారంలోకి వచ్చి మళ్ళీ వరదలు వచ్చే టైంలో మీరు పూర్తి చేయకపోవడం వల్లనే నీళ్లు వెనక్కి వచ్చి కాపర్ డ్యామ్ దెబ్బతీసాయనేది, కాపర్ డ్యామ్ని పూర్తి చేయకపోవడం వల్లనే డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతీసినదని మీ మీద చంద్ర, నాకు టైం లేదు కానీ మిమ్మల్ని అందరినీ వెళ్ళి తీసుకెళ్ళి చూపిస్తా. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నోట్ ది పాయింట్స్. నెంబర్ 1, స్పిల్ వే
పునాదుల నుంచి పైకి లేపి కంప్లీట్ చేసాం. నది డైవర్షన్ అంటే